जिंदाबाद जिंदाबाद अपॉर्चुनिटी जिंदाबाद 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 अपॉर्चुनिटी जिंदाबाद 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 all cadres we demand our demand right path skill is success is the right skill is success is the right just demand right path 9 యూనియన్లు కలిపి యూఏబియు దేశవ్యాప్తంగా 24 మరియు 25న స్ట్రైక్కి వెళ్తున్నాం. మేము ముఖ్య కారణాలు ఏమంటే బ్యాంకర్స్కి ఫస్ట్ భద్రత లేదు. మీరు ఎక్కడ చూసినా చూస్తున్నారు, మీడియాలో ఎక్కడ చూసినా, యూట్యూబ్లో చూసినా, ట్విట్టర్లో చూసినా బ్యాంకర్స్ చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. కస్టమర్ కూడా రెస్పెక్ట్ చేయడం లేదు. అసలు మేము కస్టమర్ కోసం ఇంతలా కష్టపడుతున్నాము, కస్టమర్లు అర్థం చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాము. మేము కస్టమర్ కోసమే ఎఫ్డీ ఇంట్రెస్ట్ రేట్ కొట్లాడి తెప్పిస్తున్నాము గవర్నమెంట్తో. అలాంటిది కస్టమర్లు కూడా ఇవన్నీ అర్థం చేసుకోవాలని చూస్తున్నాము. ఎందుకంటే మా బ్యాంకర్స్కి అని తెలిసి ఇంత టెన్షన్ ఉంటాం, మేమంతా చాలా మార్కెటింగ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి ఇప్పుడు యూఏబీ కాల్ ఇచ్చిన కారణం ఏమంటే మెయిన్ మనకి 11,500 సెటిల్మెంట్ అయ్యింది. ఇంకా కొన్ని డిమాండ్స్ ఇంకా మనకి 12,500 సెటిల్మెంట్, ఇంకా కొన్ని డిమాండ్స్ ఇంకా అట్లే పెండింగ్ ఉన్నాయి అన్నమాట. దాంట్లో కొన్ని రెసిడెన్సీ ఇష్యూస్ ఉన్నాయి. 5 డే బ్యాంకింగ్ అయితే ఏంటి, తర్వాత గ్రాట్యుటీ యాక్ట్ 21 లక్షల నుంచి 20 లక్షలకు డిమాండ్ చేస్తున్నాము. ప్రతి సెంటర్లో ఉంది, మన బ్యాంకర్స్కి లేదనమాట. దాన్ని గట్టిగా అడుగుతున్నాం అనమాట. ఇంకా తర్వాత మనము ఐడిబిఐ బ్యాంకు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, దాన్ని మేము అపోజ్ చేస్తున్నాము. అదే ముఖ్య కారణము. తర్వాత బ్యాంకర్స్కి సేఫ్టీ, తర్వాత గ్రాట్యుటీ యాక్ట్. సో ఇవన్నీ దీనివల్ల పోరాడుతూ అవుట్సోర్సింగ్, మెయిన్ ఏమంటే అవుట్సోర్సింగ్ చేస్తున్నారు ఎంప్లాయీని. ఇది ఎక్కడ ఇండియాలో ఇది ఎక్కడ లేదనమాట, బలవంతంగా అవుట్సోర్సింగ్ చేయడం. అదే మేము కూడా డిమాండ్ ఏం చేస్తున్నామంటే టెంపరీ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులేట్ చేయండి, ప్రైవేట్ బ్యాంకులు కూడా మీరు పబ్లిక్ చేయండి. అలా అయితేనే మీకు ఛార్జెస్ ఏం పడవు అనే మా ముఖ్య ఉద్దేశం అనమాట. అదే వ్యాప్తంగా మనము ఈ ఏవైపు ఏం కాల్ ఇచ్చిందో ఆ ప్రాసెస్లోనే స్టేజ్ బై స్టేజ్గా మొన్న కూడా డెమాన్స్ట్రేట్ చేసినాం, ఈరోజు డెమాన్స్ట్రేట్ చేస్తున్నాము. మార్చి 7వ తారీఖు మేము గవర్నమెంట్కి, లేబర్ కమిషన్కి, ఐబీఐకి నోటీస్ ఇస్తాం అనమాట. సో ఇలా మేము స్ట్రైక్కి వెళ్తున్నామని. సో దాని తర్వాత నోటీస్ ఇచ్చి అన్ని సెంటర్స్లో స్టేట్ క్యాపిటల్ డిస్ట్రిక్ట్స్, స్టేట్ క్యాపిటల్లో అంతా ధర్నా చేస్తున్నాము. సో ఫైనల్గా మార్చ్ 24, 25కి మేము యూనియన్ కాల్ ఇచ్చినాం. కంప్లీట్ దట్స్ నేను ఉప్పన్నారా ఆధునిక బ్యాంక్ ఇంట్రెస్ట్ కోఆర్డినేషన్ కమిటీ జనరల్ సెక్రటరీ ఆదాం.